అందరికీ నమస్కారం. నేను మీ వాసు యాదవ్, వైస్ చైర్మన్, తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్, అధికార ప్రతినిధి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తిరుపతి ప్రజలందరూ కూడా ఈరోజు పొద్దున లేవగానే ఒక ఆశ్చర్యంలోకి లోనైనారు. ఎందుకు అనంటే సామాజిక మాధ్యమాలు ఓపెన్ చేసిన వెంటనే ఒక కొత్త ముఖం, తిరుపతి ప్రజలకి ఎవరికి కూడా తెలియని ముఖం, ఇంచుమించు రాజకీయ నాయకులకు కూడా ఎవరికీ తెలియని ముఖం. ఆ ముఖం ఒకటి వచ్చి తిరుపతి మాజీ చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారిని, అలాగే మాజీ డిప్యూటీ మేయర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి భూమన అభినయ్ గారిని విమర్శించడం జరిగింది. ఆ వీడియో చూశాక అందరిలాగే నేను కూడా ఎవరు ఈ కొత్త ముఖం అని విచారించగా అది మన తిరుపతి అభివృద్ధికి సైంధవుడిలా మారినటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు తనయుడని చాలా ఆలస్యంగా తెలిసింది. నిజంగానే తెలుసుకోగానే నేను చాలా హాస్యానికి, ఆశ్చర్యానికి గురయ్యాను. అంటే ఇలాంటి ఒక రోజు వస్తుంది అని నా రాజకీయ జీవితంలో నేను అసలు అనుకోనే లేదు. ఎందుకు అనంటే అలాంటి వ్యక్తి ఒక మాట్లాడినా కూడా దానికి కూడా మేమందరం కూడా స్పందించి అతనికి సమాధానం చెప్పాల్సి వస్తుంది అనే ఒక అంశానికి చాలా చాలా చింతిస్తున్నాం. సరే, ఆ అబ్బాయి ఏం మాట్లాడాడు అనే వివరాల్లోకి వెళితే అభినయ్ గారి గురించి, కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడడం జరిగింది. తమ్ముడు, కరుణాకర్ రెడ్డి గారి అనుభవంలో సగం కూడా లేదు మీ వయసు. అలాంటిది మీరు ఆయన గురించి మాట్లాడడం చూస్తుంటే ఆకాశంలో చూసి ఉమ్ము వేసుకున్నట్టుగా అనిపిస్తుంది. అది తిరిగి ఎక్కడ పడుతుంది అనేది మీ అందరికీ కూడా బాగా తెలుసు. మరి మీరు మాట్లాడిన ప్రస్తావన ఏంద్రా అంటే మీరు కమిషన్ల గురించి మాట్లాడడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, గరుడ వారధి వేసే సమయంలో మీ నాన్నగారు అయినటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు హైకోర్టులో దాని మీద కేసు వేసినారు. మళ్ళీ ఒక ఒప్పందం జరిగి దాన్ని విత్డ్రాల్ చేసుకోవడం కూడా జరిగింది. మరి అది ఏ కమిషన్ బేస్లో తీసుకున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో చీమ చిటుక్కన్నా ఏదో జరిగిపోయిందని మాట్లాడే మీ నాన్నగారు వైకుంఠ ఏకాదశి సమయంలో అంతమంది ప్రాణాలు కోల్పోతే కనీసం ఒక్క ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆయన స్పందన తెలియజేయలేదు. మరి అది ఏ రహస్య ఒప్పందం కమిషన్ మార్గంలో మీకు చేరింది అనేది మా అందరికీ కూడా అనుమానం వస్తుంది. ఒక టీటీడీ ఎంప్లాయీని, ఒక బోర్డు మెంబర్ అసభ్య పదజాలంతో గుడి ఆవరణంలోనే తిడితే దాన్ని మీరు మధ్యవర్తిత్వం చేశారు కదా, మరి దానికి ఆయన దగ్గర నుంచి ఎంత కమిషన్లు వచ్చినాయి అనేది మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. అసలు అంతెందుకు, మేమేదో 1960 నుంచి వ్యాపారాలు చేస్తున్నాము అన్నట్టు మాకు తెలియని వ్యాపారాలు మీరేం చేశారు? నాది కర్ణాల విదే, నాకు తెలుసు మీరేం ఏం చేస్తామని ఉన్నారు, ఏం చేశారు. పెట్రోల్ బంక్ లీజులు తీయిస్తాము అని చెప్పి బడా నేతల దగ్గర ఏ లాలూచి పొందారనేది, మళ్ళీ తిరుపతి గోవిందరాజ స్వామి గుడి పక్కన ఉన్నటువంటి అలంకార్ లాడ్జీలో ఏం జరగతా ఉన్నది అనేది, బీజేపీ పార్టీకి సంబంధించిన ఢిల్లీ నుంచి కావచ్చు, నార్త్ నుంచి కావచ్చు వచ్చిన విఐపీలకి ఆ లాడ్జీలో ఏమేం జరుగుతూ ఉన్నది, ఇవన్నీ కూడా మా అందరికీ బాగా తెలుసు. నగరపాలక ఎలక్షన్స్లో మీ నాన్నగారు కౌన్సిలర్గా ఎలా గెలిచారు అనేది తిరుపతి ప్రజలందరికీ తెలుసు. బీజేపీ పార్టీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులందరికీ కూడా తెలుసు. అసలు ఇంతెందుకు, గత 5-6 సంవత్సరాల క్రితం ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో మీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి తిరుపతి ప్రజలందరికీ అర్థమయ్యి మళ్ళా నిన్ను మందలించి ఇంట్లో కూర్చోబెట్టారు. ఆ విషయం నువ్వు అందరికీ తెలియదేమో అని అనుకుంటున్నావేమో, అందరికీ కూడా బాగా తెలుసు. మేము ఒకటే చెప్తున్నాం, నిన్న మీరేం చెప్పారు? భానుప్రకాష్ రెడ్డి గారి జపం మేము చేస్తున్నామా? మాకేం పని లేదనుకున్నారా? మేము తిరుపతి ప్రజల సంక్షేమం కోసం జపం చేస్తాం.
తిరుపతి అభివృద్ధి కోసం మేము పోరాడతాం. పారిశుద్ధ్య సమస్యకి మీ నాన్నగారు సైంధవుడిలాగా అడ్డుపడి ఉన్నారు హైకోర్టులో. ఆ కేసుని విత్డ్రాల్ చేసుకుంటే తిరుపతి పారిశుద్ధ్యంలో చాలా చాలా బాగుపడుతుంది అనే అంశంతో మేం మాట్లాడితే మీకెందుకు అంత ఉలిక్కి పడుతున్నారు? ఈరోజు పారిశుద్ధ్య సమస్యకి మీరు అంత అడ్డుపడుతున్నారే, ఇదే కపిల్ తీర్థం రోడ్లో ఉన్న మీ ఇంటి ఆవరణంలో ఏదన్నా చెత్త కావచ్చు లేదా ఏదైనా పారిశుద్ధ్య పనులు ఎత్తకపోతే మీరు ఆ కార్మికుల్ని ఎంత పరుష పదజాలంతో తిట్టేవారు అన్న విషయం ఆ ఏరియాలో ఉండే మా అందరికి కూడా బాగా తెలుసు. కాబట్టి ఏదన్నా మనం మాట్లాడేటప్పుడు ముందు వెనక ఒకసారి ఆలోచించాలి. మీలాగా మటన్ జాగాల్లో షోరూములు పెట్టుకోలేదు. మేము మాట్లాడేది తిరుపతి అభివృద్ధి కోసం. మేము పారిశుద్ధ్య సమస్యను క్లియర్ అయితే తిరుపతి ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పి మా కోరికే తప్ప మీ జపం చేస్తేనో మీ నామం తలిస్తేనో మాకు రోజు గడవదు అని మీరు అనుకుంటే అది మీ బుద్ధులేనితనమే అవుతుంది. కాబట్టి ఒకసారి రాజకీయాల్లో కొందరు వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ స్థాయి ఏంది, మన స్థాయి ఏంది అనేది ఒక్కసారి బేరీజు చేసుకొని మాట్లాడాలి అని మొట్టమొదటిసారి కాబట్టి చాలా సున్నితంగా హితవు పలుకుతున్నాం. థ్యాంక్ యూ.